సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జిల్లా ప్రాథమిక పాఠశాలలో నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పాఠశాలను ఉపాధ్యాయులను కార్పొరేటర్ పుష్ప నగేష్ సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నగేష్ మాట్లాడుతూ నేడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే నేడు కూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం చేసుకోవడం జరిగిందని, గురువు లేకుంటే అజ్ఞానిగా పిల్లలు మారిపోతారని, గురువు ఉంటేనే అన్ని రంగాల్లో విజయం సాధించగలమని తెలిపారు. గురువులందరూ పిల్లలకు మంచి బోధనిచ్చి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పిపి రాథోడ్, మల్లేష్, శ్రీరాములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చక్కటి మంగళ వాయిద్యాలు మంగళం మధ్యన తీసుకున్నావు పాప అందరికీ నమస్కారం. ఈరోజు ఉపాధ్యాయ టీచర్ డే దినోత్సవం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజే మనం అందరం ఇక్కడ టీచర్లకి 2009 నుంచి కూడా టీచర్ల రోజు వచ్చిందంటే మరి వాళ్ళకి అందరికీ ఎంతమంది ఉన్నా వాళ్ళకి సన్మానం చేసేసి పూలమాలు వేసేసి వాళ్ళని రోజు గురువుగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గురువులు కనిపించని దేవుని కన్నా గురువులే గొప్ప కాబట్టి మరి మనము పిల్లలకు విద్య, బుద్ధి, చదువు, సంస్కారం, ఆటలు, పాటలు అన్నీ నేర్పిన గురువు కాబట్టి వాళ్ళకు ఒక్కరోజు టైం ఇచ్చేసేసి వాళ్ళకి సన్మానం చేస్తే మరి ఎప్పటికీ వాళ్ళు ఎల్లవెల్ల గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతో కూడా 2009 నుంచి ఇప్పటిదాకా కూడా మేము టీచర్లకు సన్మానం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడనే మన దగ్గర 11 సంవత్సరాలు మరి నాగరాజు సారు ఇక్కడనే చేసి పిల్లలను ఎంతో క్రమశిక్షణంగా చూసుకుంటూ మరి ఇక్కడనే రిటైర్ అయినందుకు కూడా మాకు చాలా సంతోషం. మరి ఎందుకంటే ఆయన మన్మరాన్లతోటి వాళ్ళ భార్యతోటి అన్నీ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ఉపాధ్యాయులను నేను కోరేది ఒకటే, పిల్లలు ఏ విధంగా అయితే 10th, 8th, 9th కానీ మరి పిల్లలకు ఏ విధంగా అయితే నేర్పితే మరి ఆ విధంగా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకు విద్య, బుద్ధి మంచిగా నేర్పి మరి ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయులను కోరుకుంటూ, ఎందుకంటే రాతవడాన్ని వచ్చినాక కూడా స్కూళ్ళు చాలా నీట్గా ఉండడము, మరి పిల్లలకు భయం భక్తితోటి మంచిగా చూడడము, మరి ఇక్కడ ఎంతో నీళ్ళ ట్యాంక్ ఉండే, మరి చెట్లుండే, చెదారం ఉండే, వాస్తుకు లేదన్న ఉద్దేశంతో కూడా నేను ఎప్పటి నుంచో వాస్తుకు లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు మంచిగా అక్కడ వాస్తుకి గేటు పెట్టుకొని మంచి పిల్లలు ఆడుకోనికి ఆట స్థలం చేసి మరి చాలా బాగా చేసిన రాతోడన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఉపాధ్యాయులను కోరేది ఒకటే, పిల్లలు కష్టపడి చదువుకుంటారు కాబట్టి మీరు ఇష్టపడి వాళ్ళకి చదువు చెప్పినట్టయితే వాళ్ళు ఉన్నంత స్థాయికి ఎదుగుతారని చెప్పేసి కూడా ఉపాధ్యాయులను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలు మన దగ్గరకు వచ్చిన పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి పిల్లలకు అన్ని విధాలా నేర్పి మరి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా మంచి స్థాయికి తీసుకురావాలని ఉపాధ్యాయులను కోరుతా ఉన్నాను. ఈరోజు గురు పూజోత్సవం రోజు మా స్థానిక కార్పొరేటర్ గౌరవ పెద్దలు పుష్ప నాగేష్ మేడం గారు జిల్లా పరిషత్ హై స్కూల్ రామచంద్రాపురానికి వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి 45 మంది టీచర్ని మరి పూలమాల, శాల్వతో సత్కరించడము నిజంగా
గురువులకు మాకు దక్కినటువంటి సత్కారంగా భావిస్తూ ఖచ్చితంగా వారి ఆశయంతో ఈ పాఠశాల పనిచేసేటటువంటి ఉపాధ్యాయులపైన ప్రేమను అభిమానం చూపించారో ఖచ్చితంగా మా ఉపాధ్యాయులందరూ కూడా ఈ నేటి గురు పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా అందరం కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి మేడం గారికి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ చదివేటటువంటి పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా వారి అభివృద్ధికి తర్వాత వారి యొక్క ఎదుగుదలకు ఖచ్చితంగా మేము తోడ్పాటు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నేడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.